హలో గైస్, మ్యాచ్ నెంబర్ 68 పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఇంకా ఈ మ్యాచ్ గురించి వచ్చేస్తే మాత్రం లక్నో ఇంటికి వెళ్ళిపోయింది భయ్య. లక్నోకి ఎటువంటి ఛాన్సెస్ లేవు. వాళ్ళ ప్రైడ్ కోసం లేదంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ కోసం ఆడుకోవడమే, వాళ్ళ ఫ్యాన్స్ ఇంప్రెస్ చేసుకోవడానికి ఆడుకోవడమే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది కాబట్టి ఆడుకోవడమే. కానీ పంజాబ్ విషయానికి వచ్చేస్తే అలా కాదు. వాళ్ళు మాత్రం చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నారు. వరుసగా 6 మ్యాచెస్ గెలవడం ఒక ఎత్తు అయితే, తర్వాత 6 మ్యాచెస్ ఓడిపోవడం ఇంకో ఎత్తు. దీనికంటే దారుణమైన టీం ఇంకోటి ఉండదు అనుకుంటా. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఈరోజు వీళ్ళు కంబ్యాక్ చేస్తారేమో అని. ఎందుకంటే టీం చాలా బాగుంది. వాళ్ళ ప్రాబ్లం వల్ల వచ్చేసరికి కాన్ఫిడెన్స్. ఒక 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయేసరికి వాళ్ళు ఇంకా ఫుల్ డౌన్ అయిపోయారు. ఇంకా వాళ్ళ చేతిలో ఏం లేదు. కానీ ఎల్ఎస్జీ వాళ్ళు ఫ్రీగా క్రికెట్ ఆడతారు. అంటే ఓడిపోయినా గెలిచినా పెద్ద ప్రాబ్లం లేదు. లాస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది మా వర్స్ట్ టీం ఏం కాదని. సో వాళ్ళు చితక్ కొడతారు. ఇక్కడ పంజాబ్ గెలవాలంటే మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేయాలంటే టాస్ గెలవాలి. టాస్ ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్కి వచ్చేస్తే 7 మ్యాచెస్ ఆడారు. మొత్తానికైతే 7 మ్యాచెస్ ఆడారు. 3 మ్యాచెస్ వచ్చేసరికి అక్కడ ఎల్ఎస్జీ గెలిచారు, 4 మ్యాచెస్ పంజాబ్ గెలిచారు. ఇంకా నో రిజల్ట్ ఏం లేదు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి ఎల్ఎస్జీదే ఎక్కువ ఉంది, 257. లోయెస్ట్ స్కోర్ 159 ఎల్ఎస్జీది. ఇంకా పంజాబ్ది హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 254, లోయెస్ట్ స్కోర్ 133. సో దీని విధంగా చూసుకుంటే ఎడ్జెస్ రెండింటికి ఎడ్జెస్ ఉన్నాయి. లాస్ట్ 5 మ్యాచెస్ వచ్చేసరికి లక్నో 2 wins, పంజాబ్ 3 wins లాస్ట్ 5 మ్యాచెస్. సో దీని పరంగా చూసుకుంటే కొంచెం ఎల్ఎస్జీకి కొంచెం ఎడ్జ్ ఉంది. ఎందుకంటే క్లియర్గా చెప్తాను, ఇక్కడ వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవు ఎల్ఎస్జీకి. కానీ పంజాబ్ ఫుల్ ప్రెజర్లో ఆడతారు ఈ మ్యాచ్. వాళ్ళ బౌలింగ్ యూనిట్ మెయిన్గా ఫర్గేసన్, జేమ్సన్ రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకో బౌలర్ని ఇప్పుడైతే తెచ్చుకోలేరు. సో వాళ్ళు ఆ బౌలర్స్ మీద డిపెండ్ అవ్వాలి. లాస్ట్ మ్యాచ్లో జేమ్సన్ కూడా అంతగా ఆడలేదు. సో ఈ మ్యాచ్లో మీరెవరు గెలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నా ప్రెడిక్షన్ వచ్చేసరికి ఈ మ్యాచ్ పంజాబ్ గెలవాలి. లెట్స్ గో గైస్.